నమస్తే గైస్. సో చాలామంది ఫ్రెషర్స్కి అయితే మన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి మెకానికల్ ఇంజనీర్ రోల్ అనేది మెయిల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట, సర్వే మెయిల్స్. సో చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు, లైక్ ఏం ఆప్షన్ పెట్టాలని చెప్పేసి. సో నేనైతే ఈ వీడియో దాని గురించి చేస్తున్నాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో జనరల్లీ వీళ్ళకి నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినా కదా, ఈ టైప్ మెయిల్ అయితే వచ్చిందనమాట. సో మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చారు, లైక్ మెకానికల్ ఇంజనీర్ రోల్ ఏంటి అండ్ టెక్నికల్ స్కిల్స్ ఏముండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని మొత్తం ఇచ్చారు. సో పక్కా అయితే సర్వే మెయిల్ అనేది ఫిల్ చేయమని చెప్పిండ్రు అనమాట మెయిల్లో, లేకుంటే మనకు ఆఫర్ అనేది రివోక్ అవుతుంది అని చెప్పేసిండ్రు. సో చాలామంది అయితే భయపడుతున్నారు లైక్ ఏం చేయాలని. సో సర్వే మెయిల్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉందన్నమాట. అక్కడ మీరు చూడొచ్చు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో 3 ఆప్షన్స్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంట్రెస్టెడ్, అంటే మెకానికల్ ఇంజనీర్ రోల్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెకానికల్ ఇంజనీర్ బట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎట్ క్యాప్జెమినీ. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఆపర్చునిటీస్ అని ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే మెకానికల్ ఇంజనీర్ రోల్ ఓకే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి ఇట్లా మెకానికల్ గ్రూప్ నుంచి వచ్చిండ్రు అన్నట్టుంటే ఆ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్, బికాస్ మీకు ఇట్లా నాలెడ్జ్ ఉంటుంది దాని మీద. సో ఇంటర్వ్యూ ఆర్ ఎగ్జామ్ పెట్టినా కూడా మీకు ఈజీగా క్లియర్ చేయొచ్చు అసెస్మెంట్. సో ఫస్ట్ ఆప్షన్ ఎవరికైతే మెకానికల్ ఇంజనీర్ రోల్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి లైక్ మీకు మెకానికల్ బ్యాక్గ్రౌండ్లో నాలెడ్జే లేదు, మెకానికల్ బ్యాక్గ్రౌండ్లో అంటే ఈసీ వాళ్ళు, సిఎస్సి వాళ్ళు, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఈ సెకండ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి గైస్. చాలామంది సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే జాబ్కి రివోక్ ఏమైనా అవుతుందా అని అంటున్నారు, బట్ అలా ఏం అవ్వదు. అక్కడ మనకి ఏమి ఇచ్చారంటే నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ మెకానికల్ ఇంజనీర్ మాత్రమే ఇచ్చారు. అండ్ అదర్ ఆపర్చునిటీస్ అయితే మీకు ఉంటాయి, అంటే మీ ఆఫర్ అనేది రివోక్ ఏం అవ్వదు. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆఫర్ అనేది రివోక్ ఏం అవ్వదు. సో సెకండ్ ఆప్షన్ అయితే మీకు మెకానికల్ నాలెడ్జ్ లేదు, మెకానికల్ ఇంజనీర్ రోల్ అనేది వద్దు, మీకు 100% వద్దు అనే వాళ్ళు అయితే ఈ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ అయితే ఎవరు సెలెక్ట్ చేయకండి, ఎందుకంటే థర్డ్ ఆప్షన్ అనేది ఇట్స్ లైక్ క్యాప్జెమినీ ఆపర్చునిటీసే వద్దు అనుకునే వాళ్ళు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐదర్ 1 or 2 వెళ్ళండి. కొంతమంది ఏమంటున్నారంటే నెంబర్ 2 లైక్ ఆప్షన్ 2 సెలెక్ట్ చేస్తే రిస్క్ ఏమైనా ఉంటుందో అప్పుడు అంటున్నారు. వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఒకవేళ మెకానికల్ ఇంజనీర్ రోల్ అనేది ఇంట్రెస్ట్ లేకపోతే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే మీకు మెకానికల్ ఇంజనీర్ రోల్ వద్దు అనుకున్నప్పుడు మనం తీసుకొని లాభం లేదు కదండి, లైక్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లాభం లేదు. ఎందుకంటే మీకు ఆ డొమైన్లో ఆ మెకానికల్ ఇంజనీర్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అనేవి మీకు ఏవి తెలియనప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకొని టైం వేస్ట్, ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నా కూడా వేస్టే. సో ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోకండి, లైక్ మెకానికల్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ ఆ జాబ్ వద్దనుకునే వాళ్ళు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మెకానికల్ ఇంజనీర్ లైక్ ఇది ఉంది కదా, సో దీనికి ఇంట్రెస్ట్ లేదని మీరు వాళ్ళకి చెప్తున్నారు. మీకు అంత భయంగా ఉన్నట్టయితే మెయిల్ ఎవరికన్నా రిప్లై బ్యాక్ మెయిల్ ఆప్షన్ ఉంటుంది, రిప్లై బ్యాక్ మెయిల్ ఇవ్వండి. మెకానికల్ ఇంజనీర్ రోల్ మాకు ఇష్టం లేదు, వీఆర్ ఇంటూ కంప్యూటర్ సైన్స్, సో మేము ఓన్లీ సాఫ్ట్వేర్ సైడే వెళ్తున్నాం, ఓన్లీ టెక్నికల్ ఐటీ సైడే వెళ్తున్నాం అని చెప్పేసి మెయిల్ ఒకవేళ రిప్లై బ్యాక్ మెయిల్ ఒకవేళ వస్తే మెయిల్ చేసేయండి. అండ్ ఈ ఫామ్లో సెకండ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఈ మెయిల్ అయితే ఎవరికైతే వచ్చిందో కింద కామెంట్ చేయండి, మీలో మీరు కూడా డిస్కస్ చేసుకోండి. లైక్ కొంతమంది పెట్టింటారు కదా సర్వే ఆల్రెడీ, సో ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసేయండి, సో మీకు కూడా డిస్కషన్స్ అవుతాయి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నిన్న రీసెంట్గా టెలిగ్రామ్ ఛానల్లో అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అడిగారు డౌట్, సో అందుకే వీడియో చేస్తున్నాను. ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, షేర్ చేయండి ఛానల్ కొంచెం. అంతే గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.